హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతానండి. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట. మా పొదుపు సంబంధించిన డేటా కానివ్వండి, లోన్ సంబంధించిన డేటా కానివ్వండి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అడిగారు. అలాగే కొన్ని యాప్స్ అనేవి వచ్చాయి. సో ఆ యాప్స్లో ఎట్లా చెక్ చేసుకోవాలి మేము అని చెప్పేసి కూడా అడిగారు అనమాట. అందుకే మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. మీ పొదుపు వివరాలు కానివ్వండి, లేకపోతే మీ లోన్ వివరాలు కానివ్వండి, మీ గ్రూప్ వివరాలు అన్నీ ఒకచోట చూసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి MDML అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసి మీరు దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఉంటుంది అనమాట. సో నేనైతే ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు మన డబ్బులు మన లెక్కలు అని చెప్పేసి ఇట్లా మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. మీ గ్రూప్కి ఇస్తారు కదా మొబైల్ నెంబరు, ఓకేనా? సో ఆ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలండి. సో మీరు ఏం లేదు, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీరు సెండ్ చేసి, ఓకేనా? సో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ ప్రాసెస్ అంతా నేను చేసి చూపిస్తాను మీకు. ఇట్లా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని ట్యాప్ చేస్తే కనుక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. ఓకే, ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అన్న బటన్ ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డబ్బులు మన లెక్కలు అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక స్లైడ్ చూపిస్తుంది, చూసారా? జస్ట్ దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ సంబంధించిన వ్యక్తిగత వివరాలు, అంటే మీకు సంబంధించిన డేటా కానివ్వండి, లేకపోతే మీ రుణ వివరాలు, నా రుణ వివరాలు అని చెప్పేసి కనిపిస్తుంది, చూసావా? అంటే మీ రుణం, మీరు ఎంతైతే తీసుకున్నారు రుణం, అది ఎంత తీసుకున్నారు, ఎంత కట్టాలి, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీ పొదుపు వివరాలు, ఇక్కడ మీ పొదుపు అంటే మీరు పొదుపు కడతా ఉంటారు కదా నెల నెల 100 200, సో అదంతా కూడా ఇక్కడ చూపిస్తారు అనమాట. అలాగే మీ గ్రూప్ వివరాలు, మొత్తం మీ గ్రూప్ వివరాలు, అలాగే మీ గ్రూప్లో ఉన్న రుణ వివరాలు, అలాగే ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు ఫిర్యాదులు చేయడం అట్లాంటివి అనమాట. మీ వ్యక్తిగత వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సంబంధించిన రుణ వివరాలు చెక్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా? లోన్ ఎంత తీసుకున్నాం, ఇట్లాంటి విషయాలన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నా రుణ వివరాలు దీన్ని ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తాను, ఓకేనా? సో బ్యాంక్ లింక్డ్ ఎంత రుణం తీసుకున్నారు, ఓకేనా? సో తేదీ ఇప్పుడు అని చెప్పి చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయగానే ఇంకా మోర్ డేటా చూపిస్తారు అనమాట. ఓకే, ఎంత కడుతున్నారు ఏంటి, అది ఆ మొత్తం కూడాను ఎన్ని నెలల్లో, ఓకే? సో మిగిలిన మొత్తం అంటే ఇంకా ఎన్ని నెలలు కట్టాలి, మీరు చెల్లించిన డేటా కానివ్వండి, ఇదంతా ఇక్కడ చూపిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో నెలసరి వాయిదా ఎంత కట్టాలి, రుణ మంజూరు ఎప్పుడైంది, ఓకేనా? దానికి సంబంధించిన ఖాతా కానివ్వండి, ఎప్పుడు క్లోజ్ అవుద్ది, ఎన్ని నెలల్లో, అన్ని విషయాలు కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తారు అనమాట. ఓకేనా? అంటే మీకు సంబంధించిన రుణ వివరాలు ఇవన్నీ కూడాను, ఓకేనా? తీసుకున్న లోన్ వివరాలు. అట్లాగే బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ పొదుపు, సో ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు పొదుపు సంబంధించిన డేటాను చూపిస్తారనమాట. సాధారణంగా మీరు పొదుపు ఎంత కట్టారు, ఓకేనా? SLF పొదుపు ఎంత కట్టారు, మొత్తం మీద ఎంత, ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఇప్పటివరకు ఎంత కట్టారు అనేది ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో అట్లాగే ఏ నెల ఎంత కట్టారు అనేది కూడా మీకు పర్టికులర్గా ప్రతి మంత్ డేటా అంతా కూడా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ కనబడుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని నెలల నుంచి కడుతున్నారు. సో మీరు బ్యాక్ వస్తే ఇప్పుడు మీ గ్రూప్ వివరాలు కానివ్వండి, లేకపోతే మీ గ్రూప్ రుణ వివరాలు కానివ్వండి, మొత్తం కనిపిస్తాయి అనమాట. మీ గ్రూప్ వివరాలు మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు సంబంధించిన జిల్లా ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, SLF ID ఏంటి, SLF పేరు ఏంటి, ఓకే? సో దాంతోపాటు ఏంటంటే మీ గ్రూప్ ID ఏంటి, మీ గ్రూప్ పేరు ఏంటి, అట్లాగే ఏ అకౌంట్లో మీరు మేనేజ్ చేస్తారు, మీకు సంబంధించిన రుణాలని కానివ్వండి, లేకపోతే మీరు కట్టే డబ్బులు కానివ్వండి, ఏ బ్యాంక్ అకౌంటు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇలా కిందకి వెళ్తే పొదుపు ఎంత తీసుకున్నారు, రుణం ఎంత తీసుకున్నారు, ఇంకేంటంటే గ్రూప్ వివరాలు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కనిపిస్తాయి అనమాట. అందరూ ఇక్కడ కనిపిస్తారు అనమాట, వాళ్ళ ఫోటోలతో సహా అన్నీ కనిపిస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఇట్లా ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి ఈ యాప్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా? సో ఈ యొక్క మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ అయితే మీకు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో MDML యాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇట్లా లాగిన్ అవ్వండి, ఇండివిజువల్గా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే విధంగా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.